ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. నేటి కొరకైన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించితే, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నటువంటి ఒక మాట, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. మీరు దేవుణ్ణి లేదా లోకాన్ని, దేవుణ్ణి లేదా సిరిని మాత్రం ఎవరో ఒకరిని మాత్రమే సేవించగలుగుతారు. సిరికి దాసుడు అవ్వడం ఏంటి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు, ఒక వ్యక్తి ధనాన్ని కాపాడుకోవాలని తన చుట్టూ తాను ఒక కంచెను అల్లుకోవడం ప్రారంభించినట్ట, గొలుసుగా దాన్ని పేర్చుకోవడం ప్రారంభించినాడు. ఆ రీతిగా పేర్చుకొనడానికి ప్రారంభించి, ఆ రీతిగా ఒక గొలుసు ఒకదాని వెంబటి ఒకటి అల్లడం ప్రారంభించి, చివరికి ఆయన గ్రహించిన సత్యం ఏంటంటే తన్ను తాను పంజరంలో బందీగా చేసుకున్నాడంట. సంరక్షణ కొరకని మొదలుపెట్టి తనకు తాను బందీ అయిపోయినాడు. ధనం అటువంటిది. దాన్ని ప్రేమించడం మొదలుపెట్టి దానికి దాసులైపోయి దానిలో ఇరుక్కుపోయినటువంటి వారు అనేకులు. పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి చాలా జాగ్రత్తగా ఉండు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దాన్ని ప్రేమించిన వారు, సమస్యల పాలైన వారు అనేకులు. దాన్ని ప్రేమించి దాన్ని కోరుకొని అందులోకి వెళ్ళిపోయి నష్టాల పాలైనటువంటి వారు అనేకులు. కనుక దాని విషయమై జాగ్రత్తగా ఉండవలసిందిగా తిమోతి గారుకి పౌలు గారు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, ఈ లోకంలో రెండు చేయాలి అని కోరుకోకనండి. మేము కొంచెం లోకంలో ఉంటూ కొంచెం దేవునిలో అలా ఉండడానికి లేదు. మీరు క్రీస్తులో జీవితమైన జీవించగలుగుతారు, లేదా ఈ లోకానుసారమైన జీవితమైన జీవిస్తారు. లోకానుసారంగా ధనానికి తగ్గట్లుగా వెళ్ళిపోతారు, లేదా యేసు ప్రభుల వారిని మాత్రం వెంబడిస్తారు. చాలామంది యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్నాం అనుకొని పొరపడి, లేదా ధనం కొరకు, లేకపోతే యేసు ప్రభుల వారిని వెంబడిస్తే ధనవంతులైతారని పాడైపోయినటువంటి వారు అనేకులు ఉన్నారని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. గెహజీ ధనాన్ని ప్రేమించినాడు. ఈయన గొప్ప వ్యక్తి అవుతాడు కదా, ఎలీషా ప్రవక్త, ఈయనతో ఉంటే నేను కూడా ధనవంతుడు అవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఆయన ధనాన్ని సంపాదించుకోలేదు, శాపాన్ని సంపాదించుకున్నాడు. ఈ రీతిగా ఎందరో లోకాన్ని ప్రేమించి ప్రభు దగ్గర ఉంటూ లోకాన్ని ప్రేమించి లోకంలో పాడైపోయినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభుల వారిని వెంబడిస్తున్న వారు మరలా లోకంలో దేన్ని సేవించరు. ధనాన్ని సేవించడం, ధనం మనకు అవసరం కనుక కష్టపడాలి, జీవితంలో ఎదగాలి, కానీ దాన్ని సేవించి ఆరాధించే స్థాయికి ఉండకూడదు. ఆరాధించే స్థాయిలో దేవుడే ఉండాలి, ఇంకే వస్తువు ఉండకూడదు. మన జీవితంలో ఆరాధనకు యోగ్యమైనటువంటిది దేవుడు మాత్రమే, యేసు ప్రభుల వారు మాత్రమే. యేసు ప్రభుల వారి స్థానంలో ఇంకేది ఉండకూడదు. ఆ కాలంలో భక్తి లాభము సంపాదించే సాధనం అనుకున్న వారు నష్టపోయినారు, ఈ దినానికి కూడా. కనుక యేసు ప్రభుల వారిని వెంబడించడం అంటే సంతోషకరమైన జీవితం కొరకు, తృప్తికరమైన జీవితం కొరకు, అంతేగాని దురాశను వెంబడి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు. కనుక ప్రభువును ప్రేమిస్తున్న వారు ఎప్పుడు ఆలోచన చేయాలి, మేము యేసు ప్రభుల వారి దాసులం, ఆయన కొరకు జీవించే వారమని దాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ప్రభుల వారిని ఆరాధించే బిడ్డలుగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, నేటి ఉదయ కాలము వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి దీవెనలతో తృప్తిపరచమని, మీ కృప మీ కాపుదలు నడిపింపు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.